హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంధ్య. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బురిటో రైస్ బౌల్ ఇండియన్ వర్షన్. ఈ బౌల్లో ఫుల్గా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ కలిపి ఉంటాయి. ఈ హెల్తీ లైఫ్ స్టైల్ డైలీ మన రొటీన్లో యాడ్ చేస్తే మనకి బీపీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఈ బౌల్లో యాడ్ చేసే మయోనీస్, సాల్సా సాస్ అన్నీ ఇంట్లో చేసినవే. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసేద్దామో చూసేద్దాం పదండి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఇద్దరికి సరిపోతాయి. ముందుగా ఒక బౌల్లోకి రాజ్మా, అలాగే అలసందలు, మేము ఎర్రబొబ్బర్లు అని కూడా పిలుస్తాం, ఈ రెండిటిని ఒక 6-7 గంటలు కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రీమీ గ్రీన్ మైనస్ తయారు చేద్దాం. దీనికి ముందుగా కావాల్సింది ఒక కప్ పన్నీర్, ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒక హాఫ్ కప్ కొత్తిమీర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలాగే 4 వెల్లుల్లి, కొంచెం చీజ్, అలాగే సరిపడా ఉప్పు. ఈ మైనస్ మనం పన్నీర్తో చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి సేఫ్ అండ్ హెల్తీ. బయట మైనస్ అస్సలు మంచిది కాదండి, మెయిన్లీ పిల్లలకి. చూసారు కదా, నేను యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ మైనస్ సలాడ్స్, రైస్ బౌల్స్, షవర్మా ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. నేను ఒకేసారి ఈ మైనస్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోర్ చేసుకుంటాను. దీనివల్ల ఎవ్రీడే మనం సలాడ్స్ ఆర్ రైస్ బౌల్స్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఫైనల్లీ లిక్విడ్గా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా అంటే ఇలా క్రీమీగా స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లిక్విడ్గా ఉండాలి, ఎందుకంటే మనం ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి అది కొంచెం థిక్ అవుతుంది. చూసారు కదా, మైనస్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. అలాగే నా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైనస్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం తయారు చేయబోయేది సాల్సా సాస్. దీనికి కావాల్సింది ఒక ఆనియన్, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, హాఫ్ వెల్లుల్లి, అలాగే కొంచెం కొత్తిమీర. వీటన్నిటినీ మనం స్టవ్ మీద కాల్చుకుందాం. కాల్చుకోవడం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇలా పుల్కా స్టాండ్ ఉంది, దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ లైట్గా కాల్చుకోవాలి. నేను ముందుగా ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి వీటన్నిటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ ఇవన్నీ కాల్చుకుంటున్నాను. వీటిని మొత్తం అన్ని సైడ్లు కాలేటట్టు చూసుకోవాలి. ఇలా మనం హోల్డర్ని కానీ చేతిని కానీ యూజ్ చేసుకొని మొత్తం అన్ని సైడ్లు ఈవెన్గా కాలేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయ, ఆనియన్ ఆల్మోస్ట్ కాలాయి. సో కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కాలితే సరిపోతుంది. ఇప్పుడు కాలినవన్నీ నేను పక్కన పెట్టుకుంటున్నాను. వీటికి హోల్స్ పెద్దదిగా ఉండడం వల్ల వెల్లుల్లి కింద పడిపోతున్నాయి, అందుకే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి, అన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను టొమాటోస్ పెట్టుకుంటున్నాను. టొమాటోస్ కాలడానికి వీటన్నిటికన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అవి సెపరేట్గా పెట్టుకుంటున్నాను. సేమ్ ఇందాక చూపించినట్టే టొమాటోస్ కూడా ఆయిల్ రాసుకొని ఇలా స్టవ్ మీద ప్లేస్ చేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటి తొక్క ఊడేంత స్టేజ్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 1 మినిట్ వీటిని అలా వదిలేస్తే కిందన బాగా కాలుతుంది. ఇప్పుడు మనం వీటిని తిప్పుకోవచ్చు. అలా మొత్తం అన్ని సైడ్లు కాలేటట్టు చూసుకొని వాటి తొక్క ఊడేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ బాగా కాలాక వీటిని నేను రోట్లో నూరుతాను. రోట్లో నూరడం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే మనకి బాడీకి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం ఉంటుంది. చూస్తున్నారు కదా, వెల్లుల్లి బాగా కాలింది. వెల్లుల్లికి తొక్క తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఆనియన్కి కొంచెం బ్లాక్ అయ్యింది కూడా తీస్తున్నాను. పూర్తిగా తీయవలసిన అవసరం లేదు, ఎందుకంటే కాలినది ఉంటేనే దానికి రుచి. అలాగే ఇప్పుడు నేను టొమాటోకున్న తొక్కను తీస్తున్నాను. టొమాటో తొక్క అంత మంచిది కాదు, దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే తొక్కని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను నా రుబ్రోలుని ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ముందుగా దీనిలో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటున్నాను. ఇది రోటి పచ్చడి కాబట్టి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం నలిగాక
నేను టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని రుబ్బడానికి 5 నిమిషాలు కూడా టైం పట్టదండి. కానీ మిక్సీలో రుబ్బిన దానికి, ఇలా రోట్లో రుబ్బుకున్న దానికి టేస్ట్ డిఫరెన్స్ చాలా చాలా ఉంటుంది. నాకు పర్సనల్లీ రోటి పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం. అందుకే ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను ఈ రోల్ని హైదరాబాద్లో కొన్నాను. మీకు ఎక్కడ కొన్నానో అడ్రస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు నాకు ఇలా పచ్చడి బరకగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మనకి నోటికి అన్ని ఫ్లేవర్స్ సమానంగా తగులుతాయి. ఇప్పుడు దీనిని నేను గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ పచ్చడిని మనం 1 వీక్ దాకా యూస్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, సాల్సా సాస్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఏదో ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో సాల్సా సాస్, మయోనీస్ అంటే అదేదో కష్టమైన పని అనుకుంటున్నాం. మనం ఇంట్లోనే హ్యాపీగా ఫాస్ట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం రైస్ బౌల్స్, సలాడ్స్ చాలా క్విక్గా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు రాజ్మా అలాగే బొబ్బర్లు 6 గంటల పాటు నానాయి. చూసారు కదా, వాటర్ కలర్ చేంజ్ అయింది. ఈ వాటర్ మొత్తం పారబోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నానబెట్టిన వాటర్ ఎప్పుడూ యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే పల్సెస్లో నుంచి నానబెట్టినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ అంత మంచిది కాదు. వాష్ చేసుకున్న పల్సెస్ని ఇలా కుక్కర్లో వేసుకొని అవి మునిగేదాకా కొంచెం నీళ్ళను పోసుకోవాలి. అలానే వీటికి సరిపడా కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చి ఉడికించుకోవాలి. ఇవి మరీ అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైస్ బౌల్లోకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. 3 విజిల్స్ అయిపోయాయి, అలాగే ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి రాజ్మా మరియు బొబ్బర్లు ఉడికాయో లేదో చూద్దాం. వీటిని ఇప్పుడు నేను చేతితో మెదిపి చూస్తాను. చూస్తున్నారు కదా, రాజ్మా మరియు బొబ్బర్లు బాగానే ఉడికాయి. ఇప్పుడు నేను దీనిలో ఉన్న వాటర్ అంతా వంపి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. మన రైస్ బౌల్ కోసం సలాడ్ అయిపోయింది, అలానే సాసెస్ అయిపోయాయి. నెక్స్ట్ మనం చేయబోయేది ప్రోటీన్ సోర్స్. ప్రోటీన్ కోసం ఈరోజు నేను చికెన్ అలానే పన్నీర్ కూడా వాడుతున్నాను. చికెన్ కూడా నేను ముందుగానే మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. దాన్ని ఒక 4-5 డేస్ వరకు వాడతాను. మ్యారినేషన్ చాలా సింపుల్ అండి, బేసిక్. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, అలాగే పెప్పర్ పొడి. అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పన్నీర్ కూడా అంటుకునేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఒక 7 మినిట్స్ ఫ్రై అయ్యింది. అండ్ పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ అలాగే పన్నీర్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ టైంలో నేను కొంచెం ఆర్గానో అలాగే పెరి పెరి మసాలా, ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి. రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో 1 మినిట్ దాకా వీటన్నిటిని సార్ట్ చేయాలి. వన్స్ సార్ట్ చేసిన తర్వాత అన్ని ఫ్లేవర్స్ చికెన్కి పన్నీర్కి స్టిక్ అవుతాయి. చికెన్ అండ్ పన్నీర్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేను రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ కోసం నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ని వాడుతున్నాను. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని జస్ట్ ఒక 30 సెకండ్స్ సార్ట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకి నోటికి కొంచెం క్రంచీగా తగిలితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ ఇవన్నీ ఓ 30 సెకండ్స్ సార్ట్ చేశాక ఒక 2 కప్స్ ఆఫ్ రైస్, ఇది చాలా చిన్న కప్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్మా, బొబ్బర్లు, చికెన్, పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైస్ ఎక్కువ తినలేం. కాబట్టి రైస్ అనేది చాలా కొంచెం క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇవన్నీ వేశాక రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిసాక అరచెక్క నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఆరిగానో కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ బాగా కలపాలి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను, అందుకే లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడటం అస్సలు మంచిది కాదండి. దాని ప్లేస్లో ఇలా ఐరన్ కానీ స్టీల్ కానీ వాడితే మన హెల్త్ చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, నా రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర కూడా నేను బయట కొన్నది కాదండి, ఇంట్లో పెంచినదే. చూస్తున్నారు కదా, చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా అలాగే బొబ్బర్లు తీసుకుందాం. వీటిలో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని ఇలా ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్లో రైస్ని ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం సైడ్న ఫస్ట్ ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ పన్నీర్ వేసానండి. దాని తర్వాత అలాగే మనం చేసి పెట్టుకున్న రాజ్మా అండ్ బొబ్బర్లు సలాడ్ కూడా వేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఆల్రెడీ బౌల్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో సాల్సా సాస్ని కూడా వేస్తున్నాను. అలాగే పైన కొంచెం మనం చేసి పెట్టుకున్న గ్రీన్ మైనస్ని కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ బౌల్లో మనకి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఉంటున్నాయండి. అండ్ మెయిన్లీ కార్బ్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ బౌల్ మనం నైట్ టైం తీసుకుంటే మనకి డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.